హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిరుద్ వ్యూస్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వసంత పంచమి మాఘమాస శుక్లపక్ష పంచమిని మనం వసంత పంచమి అంటాము. జ్ఞానానికి అధిదేవత ఆ చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజే ఈ వసంత పంచమిగా మనం జరుపుకుంటాము. దీనినే శ్రీ పంచమి, మదన పంచమి అని కూడా పిలుస్తారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో శ్రీ పంచమి తిథి ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 2:41 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉంటుంది. అంటే శ్రీ పంచమి ఫిబ్రవరి 14వ తేదీన మనం జరుపుకుంటాము. సరస్వతి పూజ ముహూర్తం. వసంత పంచమి రోజు సరస్వతి పూజ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 వరకు ఉంటుంది. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకోవటానికి ఎటువంటి ముహూర్తంతో సంబంధం ఏమీ ఉండదు. ఆ రోజు అంతా మంచిదే కాబట్టి వసంత పంచమి రోజు ఏ టైంలోనైనా మనం అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించటం వలన పిల్లలకి సంపూర్ణ సరస్వతి కటాక్షం లభించి చక్కగా చదువులో రాణిస్తారు. కాబట్టి అందరూ శ్రీ పంచమి రోజు సరస్వతి అమ్మవారిని పూజించటం వలన సరస్వతి కటాక్షం లభిస్తుంది. చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరూ ఈ శ్రీ పంచమి రోజు సరస్వతి అమ్మవారిని దర్శించుకోవటం మంచిది. ఇదండి ఈరోజు మా వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే గనక షేర్ చేయడం వలన ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీలుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.